అవును, చూపించారు ఇందాక. వెనకాల రండి, మీరు రండి, రండి రండి. అనిల్ దగ్గర ఎవరి సెల్లు వాళ్ళు ఇచ్చేసి ఒకసారి రీచ్ చేసుకోండి. ఓకే, మీ పేరేమన్నారు? సత్యనారాయణ. సత్యనారాయణ. జై శ్రీరామ్. హర హర మహాదేవ. శ్రీ మెట్టు రామలింగేశ్వర స్వామి భగవానికి, శ్రీ పట్టాభిరామ స్వామి భగవానికి గోవిందా. ఇవాళ చాలా సంతోషంగా ఉంది. ఒక మాటలో చెప్తే పరమానందంగా ఉంది. నా అభిలాష తెలుసుకుని ఈ 1000 ఏళ్ల చరిత్ర పైబడినటువంటి చాళుక్యుల కాలంలో మొదలుపెట్టి కాకతీయుల కాలంలో పూర్తి చేయబడినటువంటి ఈ వరంగల్లో ఉన్నటువంటి ఈ కొండ పేరేమిటి? మణిగిరి కొండ పైన మెట్టుగుట్ట పైన ఉన్నటువంటి రామచంద్రమూర్తిని అలాగే రామలింగేశ్వర స్వామిని సేవించుకున్నాం. చాలా చాలా ఏళ్ల తర్వాత స్వామివారికి మా అభిలాషు, మా సత్యనారాయణ శర్మ గారు అద్భుతంగా నాతో అభిషేకం చేయించారు. మా సోమనాథ శర్మ గారి పుణ్యమాని ఈరోజు అసలు అధిక మాసంలో అధికస్య ఫలం, మాకు బోల్డంత బలం, అందుకే పనిచేస్తుంది ఈ కాలం, అందుకే తయారైంది ఈ దళం. చాలా చాలా సంతోషంగా ఉంది. అయితే నేను బాధపడే విషయం కూడా ఉంది. ఇంత ప్రాముఖ్యత, ఇంత చారిత్రక ఆధారాలతో నిర్మాణం ఉన్నటువంటి ఈ ఆలయం పొందవలసిన ప్రాముఖ్యత పొందలేదు అని చాలా చింతగా ఉంది. ఇటువంటి దేవాలయాలు ఎంతో ఎంతో ప్రాముఖ్యం పొంది ఇది జనాలకి తెలిసి ఈ చరిత్రకి, ఇంత గొప్ప చరిత్రకి మనం వారసులం అనే విషయాన్ని ఇప్పుడు ఉన్న తరం తెలుసుకోవాలి. ఈ స్వామివారి గోపురం చూసినా, ఇంకో చోట చూసినా గోపురం పెద్దగా కళాకృతులు ఏం లేవు. నేను కాశీ గురించి ఒక పుస్తకంలో చదివా. ఆయన బాధపడుతూ ఆ రచయిత అయినా విశ్వనాథుడి స్థాయికి ఇదా దేవాలయం కాదు కదా, అది కాదు అసలు, ఎంతో బాగా కట్టాలి కానీ కట్టే పరిస్థితి లేదు. ఏదో ఒకటి కట్టి మొక్కుకునే పరిస్థితి అప్పుడు. ఎందుకని కోసుకునే జాతి వాళ్ళు తోసుకుంటూ వచ్చేస్తున్నారు కాబట్టి ఆ స్థితిలో ఏదో ఒక ఆలయాన్ని ముందు అర్జెంటుగా నిర్మించబడాలి. ఇంకా దక్షిణాదిలో అంత దాడులు, అంత తాకిడి లేదు కాబట్టి ఇదో ఒక బృహదీశ్వర ఆలయం బ్రహ్మాండంగా, ఓ అరుణాచలం ఇంకా బ్రహ్మాండంగా, ఓ కాళహస్తి అలా కట్టుకోగలిగాం. కానీ చూడండి, ఇలా సింపుల్గా దేవాలయం కట్టేశారంటే మన వాళ్ళ దగ్గర సొమ్ము లేక దమ్ము లేక కాదు, పరిస్థితులు అనుకూలించండి. ఎంత బాగా కట్టినా, ఎన్నేళ్ళు కష్టపడి కట్టినా అజంతా ఎల్లోరా కట్టాం, దానికి 100 ఏళ్ళు పట్టింది. వేల మంది పనిచేశారు, కొండనే తొలిచి ఆలయంగా చేశారు. మనం అంత బాగా కడితే దాన్ని నాశనం చేయడానికి ఆ ఔరంగజేబు గారు 20-30 ఏళ్ళు ట్రై చేశాడు. మేము బృందావనం వెళ్తే మీరు ఎప్పుడన్నా చూడండి, అక్కడ రాధా గోవింద ఆలయం అని ఉంటుంది. ఇలా చూడాలి, ఇలా చూడాలి. ఇది ఇప్పుడు మిగిలింది వాడు 4 అంతస్తులు కూల్చేసిన తర్వాత ఇలా చూడాలి అంటే ఇంకెంత ఉండేది. ఇది లోపలికి వెళ్తే ఆ గుమ్మాలు ఇలాగే రాతి గుమ్మాలు, దానిలో కృష్ణుడు, యశోద, చిన్ని కృష్ణుడు, చిన్న యశోద, వాటికి ముక్కులు ఉండవు, మూతులు ఉండవు. ఎందుకని? మనం కష్టపడి చెక్కితే వాడు కష్టపడి నాశనం చేసేస్తాడు చాలా త్వరగా. కాబట్టి ఇలాంటి దేవాలయాలు ఎంతో ప్రాచుర్యం పొందాలి, ఎంతో మందికి తెలియాలి. ఇంత గొప్ప చరిత్రకు మనం వారసులు అని తెలియాలి. ఇది తెలియకపోవడం వల్లనే దే ఆర్ నాట్ ఫీలింగ్ ప్రౌడ్ ఆఫ్. ఉదాహరణకి కేవలం ఈ మన వరంగల్ జిల్లా తీసుకుంది, మనకి ఏం గుర్తు రావాలి? ఓ పోతన, ఓ భద్రకాళి. మాకైతే మరి భద్రకాళి ఒకటి తెలుసు, ఇవన్నీ తెలియదు. ఎందుకు తెలీదు? చెప్పకపోవడం వలన. రామప్ప దేవాలయం తెలుసు, భద్రకాళి తెలుసు, బస్ అంతేనా? కాదు, వరంగల్ చాలా విస్తృతమైంది, చాలా గొప్పది.
మీరు ఆ పాటలో కూడా వినొచ్చు. కాకతీయ వైభవం హంపి వెంగి ప్రాభవం తెలుగు కీర్తి తేజరిల్లా. ఇక్కడ మనం అందరం ఎంతో భాగ్యవంతులం, ఎంతో గొప్పవారికి వారసులం. ఆ పౌరుషాన్ని, ఆ భక్తిని పురికిపుచ్చుకోవాలి. ఎందరో మహనీయులు పుట్టినటువంటి నేలలో పుట్టినందుకు గర్వించాలి. ఆ విషయం మనం వచ్చే తరానికి చెప్పాలి. ఆ దిశగా దేవాదాయ శాఖ కేవలం గుళ్ళో డబ్బులు ఎత్తుపోవడం మాత్రం, పెత్తనం చేయడం మాత్రమే కాకుండా చాలా దురదృష్టకరం. కొన్ని ప్రస్తావించకూడదు కానీ చెప్పబోతే తెలియదు కాబట్టి చెప్తున్నా. అకార్డింగ్ టు కులగణన ఈ రాష్ట్రంలో, తెలంగాణలో గొర్రెలు లేవు. కానీ నిన్న కాక మొన్న దేవాదాయ శాఖ మంత్రి ₹1 ఎంతో పెట్టి సౌండ్ సిస్టమ్ ఇవ్వబడింది. రాజుగారు దేవతా వస్త్రాలు. మీ అన్నయ్య ఉన్నాడా? నీకున్నాడు అన్నయ్య? లేడు అన్నప్పుడు ఇంక మాట్లాడకూడదు. మీ అన్నయ్య ఏం చేస్తుంటాడో అనకూడదుగా. లేనివాడికి ₹1 ఎందుకండి? లేడు కాదు, లేనివాడు విండగా అది చెవుడు సిస్టమ్ ఎందుకండి? ఎవరి సొమ్ము, ఎవడికి పుట్టిన బిడ్డ ఎక్కెక్కి ఏడుస్తున్నాను. ఆ శాఖలో ఉంటామంటే ఆ కేకలేడు. కాబట్టి మన ధర్మాన్ని, మన రాష్ట్రాన్ని, మన సంస్కృతిని, మన పౌరుషాన్ని మనం కాపాడుకోవాలి. నపుంసకత్వ హిందువుల నుంచి మీకు తెలుసు. 10 ఏళ్ల క్రితం, 8 ఏళ్ల క్రితం సాయిబాబా గుడిలో ఏమైందో మైకి పెడితే. కాబట్టి ఇటువంటి తీవ్రవాదులు మన వరంగల్లోనూ, మన తెలంగాణలోనూ, మన రాష్ట్రంలో, మన దేశంలో దండిగా ఉన్నారు. కొనేటప్పుడు, తినేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించాలి. కాబట్టి మనం ఎదుగుదాం, మన సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకుందాం. ఇది ప్రభుత్వాన్ని చెప్పడం అనవసరం కాబట్టి నేను చెప్పట్లేదు, భక్తులకే చెప్తున్నాను. కాపాడుకునే ప్రయత్నం చేద్దాం. 28వ తేదీ ఈ నెల జూన్ మనం అందరం కూడా కాళోజీ కళాకేంద్రంలో జరగబోయే అభయ హిందూ సేన ద్వితీయ వార్షికోత్సవం ఉదయం 10 గంటలకి బాలసముద్రం అనుకొండ తప్పనిసరిగా మనం కలుద్దాం. దీనికి పెద్ద పెద్ద స్వామీజీలు అంతా వస్తున్నారు. మన హిందూ బంధువులందరూ వచ్చేసి ఆ విని తిని వెళ్ళాలని మేమందరం అభయ హిందూ సేన తరపున సంస్థాపకుడిగా మేము, మా సోమనాథ్ శర్మ గారు, మా కృష్ణ గారు, మా లలిత్, మా అభిలాషు, మా సత్యనారాయణ శర్మ గారు అందరి తరఫున ఈ కార్యక్రమానికి మీ అందరినీ ఆహ్వానిస్తాం. నమ పార్వతీపదే హర హర.